రెడీమా? రెడీ రెడీ యాక్షన్. అమ్మా ఊరినప్పులా కాదు సామి ముసలాడు నేను ఊరినప్పులా అబ్బా ఇప్పుడు నాకు వయసు అయిపోయింది. ఆస్తిలేమో ₹1,00,00,000 కొండే ఒంటిమెట్లో. అయితే నేను వస్తా. నువ్వు వద్దులే, నా కొడుకున్నాడు కానీ ఎవరా వాడు ఇప్పుడేం బాగా చూసుకుంటాడా? పని ముసలాడు అయిపోతే వాడు అట్లా చూసుకుంటాడేమో. ఈ రోజు వడ్డిచ్చేయాల నేను ఈ రోజు చచ్చిపోయిన యాక్షన్ చేసి లోపల కూలత్వంతో బయటపడేటట్టు చూస్తా. అవునా? సాంగ్స్ సాంగ్స్ చూడావా? మా యొక్క తప్పినాడు ఎక్కడ ఏమో పా ఈ చేనకలు పోయినాడు. ఏడబడి కూడా గిడాల కింద కూడా ఉన్నాడా? చాలా ఎక్కువ అవుతుందమ్మా. ఏ చచ్చిపోయినా ఏంది? అప్పుడే చెప్పన్నా పొగలంతా ఫోటోలు తీసుకుంటే వినాయక గారు అంతా ఉంటుంది. ఆయన పంచాయతీ మాకు కూడా వేసిన అప్పుడే కనీసం అంటే ఆస్తున్నా రాసి చేసుకునేది కదా. ఆస్తి వెళ్తున్నాను, అదేనా నా బాధ. బాబా ఏం చేస్తున్నామ్మా? గుండె కొట్టుకోలేరమ్మా, వెళ్ళిపోయినాడు పైకి. ఆస్తి నా బాధ. అది వేరే వారి పేరు రాసినారన్న. వేరే పేరు రాసి ఏం లేదు బాబా. చైనా బాబా ఉంటారమ్మా, తీసుకుంటామా? బాబు మా నాన్న అయ్యో ఉంగరాలు ఎక్కువరా. అప్పుడే వెళ్ళిపోయినాడు. వీడియోలంతా తీసుకుంటాడు, ఫోటోలు తీసుకుంటా చూసి అప్పటికే వెళ్ళిపోయినాడు. కానీ ఏంటంటే ఒక ఫోన్ అన్నా తీసుకుంటా, మెసేజ్ అన్నా పెట్టుకుంటా. అప్పుడే వెళ్ళిపోయినాడు. తీసుకొని పోలరమ్మా వస్తారా? వచ్చి ముసలాడైనా భలే గట్టిగా బాబా సవాలు పని పెట్టమ్మా. హలో జోగులని డబ్బులని పెట్టామంటే ఖర్చులు కూడా లేదు. శైలిని కూడా వేసుకొని వచ్చిందా? ఉంగరాలు కూడా లేవు. ఇదే తెలిసిపోతుంది చెవుమా. ఇప్పుడు తిన్నాళ్ళు కొనుక్కోండి కూడా ఉండాలి కొడుకు. ఎప్పుడైనా తీసుకొచ్చి మీరు రైతు చదువు వేసుకో. ఆ చెప్పులు కూడా పాస్ చెప్పులు వేసుకున్నాడు. ఏంటి లేదు ఉంది. కనుక చదివినట్టుంది. చదువుతున్నాడా? తమ్ముడా తమ్ముడా ఎట్లా 4 తాగేస్తున్న రోజు నాకు రోజు సిగరెట్లు తాగేదానా పోత ₹12 మిగిలిపోయినాయి. ఆయన ఏముంటారు అసలైన వస్తాడు. నేను కానీ లేకపోతే మనకు సరిగ్గా చూడలేదు. వెళ్ళిపోయాను అసలైన సినిమాకు అంటే కదరా? యారా సినిమాకి వచ్చినా యారా డబ్బులు కలెక్షన్ ఎక్కరా ఎక్కరా ప్రోగ్రామ్ అనుకున్నామా? ఏం ప్రోగ్రామ్ రా? పాటలు పాడే ప్రోగ్రామా? అవునా? ఎందుకురా? శవం ముందరా 20,000 ఆల్రెడీ ఇచ్చా. సరేనా? ఓకే బాబా
బాబు ఏంద్రా శవం ఎట్లుంది? ఏంద్రా అది? అఖిల్ బాబు అఖిల్ సైడ్ సైడ్ రా. ఏమయ్యా చూడండి బాబు, ఎందుకంటే మా నాయన పాప శవం మీద కదిలినట్టుంది కదా. శవం పూకుంటే నేను వచ్చుతాను, పామైన పోతాయి, కాలు కింద కదులుతుంది. కాలు కింద పోతే స్పర్శాలు ఉంటుంది. చాలా పోయినాడు, పోతే పోతాడు కదా. నువ్వే చంపేసావా లేకపోతే నాటకం ఆడుతున్నావా? ఏదో స్వామి మన ఇద్దరు ఇప్పుడు కాదా మన మలమ్మలు పోయింది. ఇది శవమా ఎవకలా? ఏంటి అన్నం పెడుతున్నారా లేకపోతే గిట్టి పెట్టి పెడుతున్నారా? శవాలు తంతాయా? శవాలు ఎందుకు అంటారా నాన్న? నువ్వు ఆత్మ ఉంటుంది, ఆత్మ కొట్టినట్టుంది. ఆత్మలు ఉన్నాయి కరెంట్ వచ్చిన తర్వాత కూడా. అయ్యో ఎందుకులే ఉండాలి, కానీ పాటలు బాగా పాడాలా, డాన్స్ బాగా వెళ్ళా. డాన్స్ మీద బాగా ఎందుకంటే మా ఆయన పది ఇష్టం డాన్స్ అంటే. పడి చేస్తాను కొన్ని రోజు నా చేతికి లేకపోతే ఆయన. మీ నాన్న పెద్ద చేయాలంటే 50,000 రూపాయలు, 50,000 తక్కువ 1 రూపాయి ఇచ్చినా ఒప్పుకోం. 50,000 కాదు, 5 రూపాయలు తీసుకుంటారా స్వామి చాలు. చీప్ మా, చాలా చీప్, 5 రూపాయలు. సరే నీకు ఇష్టమైతే తీసుకోరు స్వామి, పోయినాక అట్లా వద్దు ఇట్లా వద్దు కానీ ఒక 49,500 ఫిక్స్ అయిపోదాము. 49,500 కేవలం మీ డాడీ కోసం కాబట్టి 49,500. కోటి రూపాయలు ఆస్తుంది నాకు కదా, అంతా మేమే చేస్తాము. కర్మకాండలు అంతా 50-50 పంచుకున్నామా? 50-50 పంచుకున్నదే. వాడు బతుకున్న బీడీలకి సిగరెట్కి ఎంత కోట్లు ఖర్చు పెట్టింటారా నాయన ఆస్తి కోసము. నా పేరు మీద రావాలా వెళ్ళిపోయినప్పుడు శవం నుంచి అట్లా వండుకోండి, ఎట్లా వండుకోండి. ఈ మధ్య శవాలు పక్క పడుకుంటారు నిద్ర. ఇంచేపు ఒక్క పెట్టింది నోట్లో, ఇప్పుడు నాకు బయట కనబడుతుందా? ఒక్క చాలా మింగేసాడు. మీకన్నా మంది అనగల పాటలు పాడకే అంటే కొంచెము వేసుకుంటే గానీ సాంగ్స్ బయట నువ్వు కొంచెం వేసుకో. ఏముంది అట్లా ఇలాంటి వాళ్ళంట పోసినావా? చాలా చీప్ అది. అందరికి డౌట్ రాకుండా కూల్ డ్రింక్ బాక్స్ లోనే కలిపినాను, ముగ్గురు వేసుకుని తాగితే పాటలు పాడుకుంటాను. కూల్ డ్రింక్ బాక్స్ కాదు, పెయింట్ బాక్స్. ఏం పెయింట్ అంటే అదే దాంట్లోనే పోసినాను నేను. కొంచెం తాగి సోజ నువ్వుగా మంచిగా అర్థముండదు. కావాలంటే మా నాయన దాక్కుంటారు, మా నాయన పేరు చెప్పి మళ్ళీ అట్లా అందులో వెళ్ళిపోతే మనం తాగేద్దాం. సరే ఇంకేం స్టార్ట్ చేద్దామా ప్రోగ్రాము? స్టార్ట్ చేద్దాం పట్టండి. సరేమ్మా. హలో 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 డమ్మే, నువ్వే నా చీర వెనక్కి జరుపుతురా? తాగిన మైకుల్లో మనకేం తెలియదు, మనమే అన్న ముందుకు వచ్చినాం కదా. మనం ముందుకు వచ్చి కూర్చున్నాం కొంచెం. అదేలే చూడు పాప శవం అప్పటి నుంచి నాన్నకి బయట. నాకు అప్పుడే నుంచి కళ్ళు తిరిగినట్టున్నాయా? శవం నోరు తెలిసిందిరా, బయట కొంచెం పోయిరా. పోయినా విన్నావా? పాపం ఎన్ని రోజులైందో. ఏం చేస్తున్నారా? డమ్మే భయం అవుతుందియా? రాదు పాప మా వాడు బస్ చేయడా, ఇటుకు పడి వేసుకొని రుద్దుకుంటాడా? ఇటుకు పడా లేదు, చాలా సంవత్సరాల నుంచి పళ్ళు తోమలేదు. పళ్ళు కూడా ఒకటి ఊళ్ళాడుతుందా? పోతే పోతాల్లో సాగు ముందు ఆస్తి వచ్చే సాగు నాకు ఉంటే నువ్వు పేమెంట్ ఇచ్చా దాని అప్ప సమయ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్. మా ఆయన కోవట్లు ఉన్నాడు, వచ్చినాడంటే అది దక్కలేదు. ఆయన రాకనే మనం కర్మకాండలు జరిపించేద్దాము. అయితే రెడీ అగ్రిమెంట్ పేపర్లు తెచ్చావా? ఏమవుతారా రాజా? నువ్వే పాడు ఫస్ట్. ఆఖరికి మా నాన్నకు పాటలో నేనే పాడతారా? మదనంద నవ్వలో మోగతవాలో మోసందరెప్పల పేరటగదులో మదనంద నవ్వలో మోగతవాలో మోసందరెప్పల పేరటగదులో గాలిలో నడకదొచ్చలో
కాలులో నడక పెంచే మోగలు మడలో నడక పెంచే పేల దండలు మొదట నవ్వలు మోగ చవలు మోకవన్న రెక్కల పైరక కాదులు మొదట నవ్వలు మోగ చవలు మన ఆయన పోయినాడా నాకు కూడా అలాగే ఉంది ఆత్మలయ్యప్ప ఈ మంది ఎక్కువ ఏం దిక్కల మనిషి చూస్తున్నాడు అంతా రోజు ఇటుకొచ్చి వచ్చి మా నాయన అట్లా కలవడానికి మంచి ఐటమ్ సాంగ్ పాడియా ఏంది ఎప్పుడు అవే పాడు నన్ను పాడాడా పాడదానా ఇప్పటికింకా నీ వయసు ఇంకా 16 చీటికి మాటికి చేస్తూ చుట్టూ కావాలి చీటికి మాటికి చేస్తూ చుట్టూ కావాలి ఇప్పటికింకా నీ వయసు ఇంకా 16 చీటికి మాటికి చేస్తూ చుట్టూ అప్పుడే అబ్బా ఏం కుదిరింది అవును ఎంత మాత్రం అప్పులు ఉంటాయి ఏంది ఏం లే 2 కోట్ల ఉందంట అయ్యో అవును ఏంలా ఊళ్ళో ఏమన్నా అప్పులు ఏమైనా ఉన్నాయా అంటే అప్పులకి నాకు సంబంధం లేదు ఆయన వేరు నేను వేరు అని వస్తా అప్పులు ఏమి లేవనుకో మేమంతా కలిసి ఉండేది అంత సరే వీని ఇప్పుడే వెనకడికి వెళ్తాడు మళ్ళీ వస్తుందంట డబ్బులు అందుకే 3 పాటలతో ఇంటి చేసాక ఎక్కువ పడితే మనకి 3 పాటలు పడతావు నువ్వు నేను 3 ఎందుకు పడతా ఆయన దగ్గర పడతా అవును అది నిజమే కాదు కొంచెం కొట్టేందుకు ప్రాబ్లం గా ఉంది నువ్వు పాడతావా పాడండి నా దగ్గర పాడుతున్నది లాస్ట్కి నువ్వు పాడితేనే మీ నాన్న ఆత్మశాంతి ఇచ్చేది నువ్వు పాడాలని అన్నా నువ్వు పాడాలన్నా పోయితే పోయినారు నాయన మళ్ళీ నచ్చ ఇంట్లో సాయంత్రం పోయినానంటే ఒకటే రావుడి ఎందుకు ఎంత యాగలో పోయినాను రప్ప అవునా మా పెద్దమ్మ సాయంత్రం ఈ కాలంలో దయాలు ఉన్నాయా ఖచ్చితంగా ఉంటాయి నిజమా ఆత్మరక్షణ పడతాడు దొంగ పాట నువ్వు తాగాలను అన్నా నువ్వు తాగలేవన్నా నువ్వు తినాలను అన్నా నువ్వు తినలేవన్నా నువ్వు పాడాలని అన్నా నువ్వు పాడలేవన్నా నువ్వు డాన్స్ చేయాలని అన్నా వెళ్ళలేవన్నా పొడుపు కథగా ఎందుకంటే మీ డాడీ పోయాడు కాబట్టి ఏమీ చెయ్యలేడు అది నీ చెప్పు అబ్బా ఇంకో పాట వేసుకుని తెలుగు పాటలు పాడి పాడి బోరు కొట్టేస్తుంది ఒకసారి మంచి గానాల జన సంఘం అందుకోమంటావా నన్ను అందుకున్నావా అక్కలాగేగా ఆగలాగేగా 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 అకలకేగా एकरो राजा जा जा డాడీ కొంచెం డాన్స్ అయితే ఉంటారు నాకు కూడా అట్లా ఉంది అబ్బా అంటే మీ డాడీ మా డాడీ లాగా అనిపిస్తుంది మీ డాడీ అంటే మళ్ళా వస్తాడా పాడవా పాడదామా పాడితే అన్న వస్తాడా వస్తే అట్లా ఆస్తాను రాపించుకున్నాం చూద్దామండి అవునయా పేపర్ రెడీగా పెట్టుకో పెన్ రెడీగా పెట్టుకో కెమెరా ఎత్తుకోయా ఇక్కడ బాణ పేపర్లు ఉన్నాయా మన పేర్లు రాయినావా మన పేర్లేనా ఫస్ట్ ఉంది దాని పేరు ఆకలికేగా ఆకలికేగా రాజా ఆజా ఆజా నన్ను కొట్టిస్తుంది మన అరిచి
వచ్చినావా నేను పోతే మా పేమెంట్ నీ పేమెంట్ సంగతి మళ్ళా ముందు నాకు ఏడొచ్చి నన్ను పెరుగు లేకుండా వచ్చి వచ్చి కూడా నేను చచ్చిపోతే ఈడ పాటలు పాడినది ఎంత కష్టపడా మా బొక్క ఒక్క పేరుకి ఎంత 15,000 అయిందిగా అడవి ప్రశాంత్ అడుగు ఇప్పుడు నేను చచ్చిపోతే నాకు తారా సమాధి కట్టిస్తాను అనుకుంటే నువ్వేంటి కచేరీ పెట్టేసి నాకు శవపాటలు పడుతున్నావా ఇదే నా మీద ప్రేమ ఉంది నీకు అంటే మొత్తం నేను చచ్చిపోయిన ఆశ మొత్తం తగ్గుతావునా నేను చచ్చిన తర్వాత నా ఒట్టి నల్లు వాడు ఏ పీకలు వెళ్తున్నా కూడా ఏం పీకలేకపోయినా నువ్వు నాకు మాత్రం వాడు పీకనే నేను పీక్కున్న డౌట్ నీ మీద నీ పేరు మీద ఆశలు రాకూడని నా పేరు మీద అన్నారా నీ లోపల నుంచి ఏదో పరమ చందాలుగా నువ్వే రానిగా భూమి కూడా వచ్చిందా ఎవరు పెడదామనుకున్నావు నువ్వేనే నీకెందుకు రా భూమి లాస్ట్ ఐటమ్ సాంగ్ ఉందో చూసి ఎంజాయ్ చేయండి నువ్వు చేద్దురా రాజసయ్య